హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక ఆలూరు. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఇది సండే ఆఫ్టర్నూన్ వ్లాగ్ అన్నమాట. సండే వచ్చేసి మేము అట్లా పార్కుకి వెళ్ళాలి అనుకొని మా పాపని స్కూల్లో జాయిన్ చేసాం కదా రీసెంట్గా, మీకు తెలిసిందే కదా. అయితే ఆ అమ్మాయికి ఒక 5 డేస్ స్కూల్కి పంపించేసి మళ్ళీ మమ్మీ 5 డేస్ స్కూల్కి వెళ్తే మళ్ళీ సండే వస్తుందా, సండే పార్క్కి వెళ్తామా అన్నట్లు మైండ్లో పెట్టేసుకునింది అనమాట. అయితే ఇంకా అమ్మాయికి అలా సరే కొద్దిసేపు ఆడుకున్నట్లు ఉంటుంది కదా, స్కూల్లో వెళ్ళి అట్లా బోర్ కొట్టేసి ఉంటుంది కదా అమ్మాయికి, చదువు అని చెప్పేసి కొంచెం రిలాక్స్గా ఉంటుంది, అలాగే ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి మేమే అలవాటు చేస్తాం అట్లా బయటికి తీసుకెళ్ళి ఆడిపించుకోవడం అని చెప్పేసి. అయితే మేము కొన్ని పార్కుకి తిరిగాము, ఒక 3-4 పార్క్ వరకు వెళ్ళాము. గవర్నమెంట్ పార్క్ ఇది గవర్నమెంట్ పార్కేనండి. అయితే ఈ పార్క్కి ఇదే ఫస్ట్ టైం రావడము. అయితే నిజంగా ఇక్కడ చాలా బాగుందండి ఈ పార్క్ వచ్చేసి ఆ గవర్నమెంట్ పార్కే ఇది. ఇక్కడ ఎక్విప్మెంట్స్ ఉన్న ప్రతి ఎక్విప్మెంట్స్కి ఎటువంటి ఫీజు మనం పే చేయని అవసరం లేదు, అన్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, ప్రతి కూడా ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు, ఎవరు కూడా ఎటువంటి ఫీజు కలెక్ట్ చేయరు. ఇది గవర్నమెంట్ పార్క్. అండ్ వచ్చేసి ఇది నారాయణ గారు ఉన్నారు కదా, మన మున్సిపాలిటీ కమిషనర్ అయినటువంటి నారాయణ గారు. సో వాళ్ళు ఇక్కడ పార్టీ కార్యాలయం కూడా పెట్టున్నారు ఇక్కడ పక్కనే, పార్క్ పక్కనే. అండ్ దీన్ని కూడా వారే కొంచెం దగ్గరుండి మున్సిపాలిటీ కమిషనర్ అయినటువంటి నారాయణ గారు గవర్నమెంట్ తరఫున కట్టించారన్నమాట. గవర్నమెంట్ పార్కే ఇది. అయితే నాకు ఈ పార్క్లో వచ్చేసి బాగా నేను ఆశ్చర్యపోయింది ఏంటి అంటే, నిజంగా ఈ ఎక్విప్మెంట్ అండి. ఇక్కడ ఆడుతున్నాం చూసారా, ఇది పెద్ద సెట్ అన్నమాట. 2 స్టెప్స్ ఉన్నాయన్నమాట, పైన ఒకటి కింద ఒకటి అన్నమాట. అయితే ఇందులో జారేవి ఒక 3-4 అటు సైడ్ 2 ఇటు సైడ్ 2 ఇటు సైడ్ 5 ఉన్నాయి అన్నమాట. 5 ఉన్నాయి ఇట్లా జారేవి. 5 ఏమి 6 వరకు ఉన్నాయన్నమాట. మళ్ళీ అటు సైడ్ ఇట్లా రౌండ్లో జారేది ఒకటి, అండ్ మళ్ళీ స్ట్రైట్గా కూడా అటు సైడ్ కూడా ఇంకా 2 ఉన్నాయి. ఈ ఫ్రంట్లో ఒక 2 ఉన్నాయి, ఇంకా ఇటు సైడ్ మీకు వీడియోలో చూస్తున్నారు కదా, ఇటు సైడ్ 3 ఉన్నాయి. చిన్న పిల్లలు కూడా జారొచ్చు, చిన్నవి ఉన్నాయి, అలాగే చూడు పెద్ద పిల్లలు కూడా జారొచ్చు అన్నమాట. ఈ పెద్ద సెట్ నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించింది అన్నమాట. నేను ఏ గవర్నమెంట్ పార్క్లో ఈ సెట్ చూడలేదండి. అయితే ఈ సెట్కి వాళ్ళు కానీ ఫీజు కానీ పే చేసుకుంటే, అంటే అమౌంట్ కానీ పే చేసి మనం ఆడుకునే పని అయితే చాలా అమౌంట్ కలెక్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం పిల్లలు ఈ సెట్లోనే ఆడుతున్నారు అన్నమాట. ఇంకా ఉయ్యాలని చెప్పేసి ఇంకా చిన్నవి ఇంకా చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను వీడియోలో. అయితే ఆ ఎక్విప్మెంట్స్ అన్నిట్లో ఆడుకునే దానికన్నా కూడా పిల్లలు ఈ సెట్లోనే చాలా మంది పిల్లలు, అంటే మ్యాక్సిమం మంది పిల్లలు ఇక్కడే ఆడుకుంటున్నారు. అండ్ దీంతోనే బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ నేను కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాను చూడండి. అయితే మా పాప భయపడుతుంది, అన్నీ ఆడుకుంటుంది ఫ్రీగానే, కొన్ని భయపడుతుంది అని చెప్పేసి ఇంకా నేను వచ్చి అట్లా ఆడుకుంటుంటే నాతో పాటు అమ్మాయి కూడా ఆడుకుంటుంది అన్నమాట. అండ్ నాకు కూడా కొంచెం ఎక్సర్సైజ్ అయినట్లు ఉంటుంది అని కూడా ఆడుతున్నాను. సో చూడండి, ఇక్కడ మా పాప నేను ఇద్దరం జారుతున్నా. ఇది జారడానికి ఫస్ట్ భయపడింది. సో నేను ఒక పక్క కూర్చొని ఓకే నాన్న ఇంతే కదా నాన్న అని చెప్పి అలా మోటివేట్ చేస్తూ అలా నేను జారితే ఆ అమ్మాయి కూడా కొంచెం ఫ్రీగా బాగా ఆడుకుంటుంది. చాలా బాగా ఆడుకుంటున్నారండి పిల్లలు. నిజంగా 2 పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చి నిజంగా పిల్లల్ని బాగా ఆడించుకోవచ్చు. చాలా బాగున్నాయి. ఇక్కడ వాల్స్ కూడా యానిమల్స్ పెయింటింగ్స్, అలాగే యోగా చేస్తాం కదా, యోగా పోస్చర్స్ అలాగా చాలా వేసున్నారు. ఇంకా రెయిన్బోస్ అని, కిడ్స్ అని. సో మా పాప కొసేపు ఆ వాల్ పెయింటింగ్స్, ఆ యానిమల్స్ నేమ్స్, యోగా ఎలా చేయాలి ఏంటి అవి కూడా బాగా కొంచెం చెప్పాను కొసేపు. సో అవి కూడా చూసింది. రిలాక్స్ అయ్యే టైంలో ఆ వాల్స్ గురించి చెప్పాను అన్నమాట. బాగా ఆడుకునింది అనమాట. బాగా పిల్లలకు కూడా ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి కదా, అందుకని చెప్పేసి అలా బయటికి తీసుకొస్తే వాళ్ళు కూడా కొంచెం మైండ్ రిలీఫ్ అనిపిస్తుంది. మళ్ళీ మండే నుంచి రీఫ్రెష్గా మళ్ళీ స్కూల్కి వెళ్తారనమాట. ఇష్టంగా వెళ్తుంది మా పాప అయితే అలా సండే పార్క్కి తీసుకెళ్తే. ఈ పార్క్ చాలా బాగుంది. ఇంకా తర్వాత వచ్చి నేను అలా షటిల్ ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు. సో ఒకసేపు ఆడదాం అని చెప్పేసి షటిల్ ఆడుతా. నాకు ఇష్టం అండి షటిల్, చాలా ఇష్టం షటిల్ ఆడాలంటే. సో అలా షటిల్ ఆడుకుంటూ కాసేపు మా పాప నాకు ఎంకరేజ్ చేస్తూ ఉంది పక్క నుంచి, మమ్మీ కానీ కొట్టేసే మమ్మీ అని చెప్పి. ఇంకా చాలా నేను వీడియో కొంచెమే షూట్ చేశాను, కానీ ఇంకా చాలా కొద్దిసేపు ఇంకా ఎక్కువసేపే ఆడాము. అయితే కొద్దిసేపు వాటర్ తాగించవచ్చు అని చెప్పి కూర్చొని అలా కొద్దిసేపు రిలాక్స్ అవుతున్నాము.
ఇవాళ ఇలా కూర్చొని రిలాక్స్ అవ్వడానికి కూడా చూడండి అరేంజ్ చేస్తున్నారు కూర్చోడానికి, అక్కడక్కడ పెట్టేస్తున్నారు ఇలాంటివి కూర్చోడానికి కొంచెం రిలాక్స్ అవ్వడానికి. అండ్ చాలా బాగుంది కూడా, నాకైతే చాలా చాలా నచ్చింది. మా బాబు కూడా నడవాలంటుంటే కొద్దిసేపు అట్లా నడిపిస్తూ ఉన్నాను అన్నమాట. అయితే యాక్చువల్గా నేను ఈ వీడియో షూట్ చేయాలనుకోలేదు, ఏదో ర్యాండమ్గా వచ్చేసి మేము ఆడుకుంటూ పాపని ఆడించుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ అట్లా ఉన్నాము. అయితే ఇక్కడ ఎక్విప్మెంట్స్ చాలా బాగున్నాయి కదా, సరే పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఆడుకుంటారేమో, మంచిగా యూజ్ అవుతుందేమో పిల్లలకి అన్నట్లు కొంతమందికి. మేము కోవిడ్లో ఉన్నప్పటి నుంచి మాకు ఇంతవరకు తెలియదు ఈ పార్క్. అయితే మేము ఇప్పుడే మా వారు ఒక 2 days బ్యాక్ చూసారన్నమాట. చూసి వచ్చి మళ్ళీ ఇంకా మేము సండే ఇక్కడికి వచ్చాము. ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ చూస్తే నాకు చాలా నచ్చినాయి అనమాట. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఎవరైనా పిల్లలు ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆడిపించుకుంటారేమో అన్నట్లు యూజ్ అవుతుందని నేను ఈ వీడియో ర్యాండమ్గా అట్లా సడన్గా అనుకొని షూట్ చేశాను అనమాట. అందుకే నేను నార్మల్గా ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ప్యాంట్ టీషర్ట్తో వెళ్ళిపోయాను పార్క్కి. పిల్లలు ఆడిపించుకోవడానికి పాప ప్రతిదీ నన్ను రామమ్మీ అట్లా సపోర్ట్ ఇట్లా సపోర్ట్ అది ఆడిచ్చు అని చెప్తూ ఉంటుంది. సో అందుకు ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి వెళ్ళిపోయాను. లేదా ఈ వీడియో షూట్ చేసుకోవాలనుకుంటే డ్రెస్ అన్న వేసుకొని వెళ్ళేదాన్ని కదా అన్నట్లు అనిపించింది. బట్ ఓకే. ఇక్కడ మా పాప చూడండి అట్లా తిరుగుతూ ఆడుతూ ఉంది. అది ఇట్లా నేను చూపిస్తున్నా కూడా మమ్మీ నాకు ఇట్లా నచ్చింది మమ్మీ, నేను ఇలానే ఆడుతానని చెప్పి ఆడుకుంటుంది. సో ఈ సైక్లింగ్ అయితే చేయాలనింది, మళ్ళీ భయపడుతుంది. అలా నేను పైన కూర్చోబెట్టి ఇంతేనా అంటే మమ్మీ సింపులా అంతేనా, కానీ మమ్మీ ఆ పక్క నా ఎదురుగా కూర్చోంది కదా ఆంటీ కన్నా స్పీడ్గా తొక్కాలంట నేను. సో అట్లా నన్ను ఎంకరేజ్ చేస్తుంది అన్నమాట మా పాప. ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేసి ఆడుకుంటూ ఉన్నాము. ఇంకా చాలా చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయండి. వీడియో అయితే కొంచెమే షూట్ చేస్తాను. ఇక్కడ చూడండి అర్జును. సో నేను ఎక్కాలని చెప్పి వాడు కూడా కొంచెం సైక్లింగ్ చేశారన్నమాట. అలా మేము ప్రతి సండే అయితే అట్లా కొద్దిసేపు బయటికి అట్లా పాపని తీసుకెళ్తే కొంచెం అమ్మాయి కొంచెం ఫ్రీగా అవుతుంది. మళ్ళీ మండే ఏమి ఏడవకుండా స్కూల్కి వెళ్తుంది అన్నమాట. లేకపోతే మమ్మీ ఇంకెన్ని రోజులు మమ్మీ స్కూలు, మళ్ళీ ఎప్పుడు మమ్మీ పార్క్కి వెళ్ళేది అని చెప్పి ఇంకా అడుగుతూనే ఉంటుంది. అయితే మేము ఈ పార్క్కి వచ్చి 4:30కి అట్లా వచ్చాము. 4కి వచ్చేసాము అనుకుంటా. 4:30కి వచ్చాము. అందుకే కొంచెం ఇంకా ఎండ ఉంది. ఒక 5 పైన వస్తే ఇంకా ఎండ ఏమి ఉండదు. ఇంకా చాలా ఆడుకున్నామండి, బాగా ఎంజాయ్ చేసింది మా పాప. మా బాబు కూడా బాగా ఆడాడు. అండ్ నేను కూడానే బాగానే ఎంజాయ్ చేసాము. ఇంకా 6 వరకు ఉన్నాము. 6 వరకు ఉండేసి ఇంకా వెళ్ళిపోదాము, టైం అవుతుంది కదా అని చెప్పేసి ఇంక వెళ్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ వాకింగ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది. అయితే ఇది నేను చూపించాను ఈ రేగిపండు గుజ్జు ఎంతమంది గుర్తుందండి. ఇదైతే నా చిన్నప్పుడు నా ఫేవరెట్ అన్నమాట. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇది. సో అది నాకు ఇక్కడ దొరికిన వెంటనే ఫస్ట్ నేను దాన్ని తీసుకొని అలా తింటుంటే ఇంకోసేపు నేను కొంచెం తిని నేను కొంచెం పాపకి ఇచ్చాను అన్నమాట. పాపకి నేను కొంచెం తిని కాదులేండి, కొంచెం జస్ట్ టేస్ట్ చేశాను. అది మా పాప అది కావాలంటే ఇచ్చేసాను అన్నమాట. ఈ పార్క్ బయట ఇలా షాప్స్, ఐస్ క్రీమ్ షాప్స్ అని ఇంకా చాలా చాలా ఉన్నాయి అన్నమాట. పిల్లలు ఆడుకున్న తర్వాత వెంటనే తినడానికి అనేసి. అయితే ఇంకా తినేసి అయిపోయాము, ఆడుకునేసాము బాగా. ఇంక తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఓకే అండి, ఇంతే అండి వీడియో. మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేసి షేర్ చేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. Thank you.